హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న హెల్మెట్ వచ్చేటప్పటికి ఇగ్నైట్ అనే కంపెనీ తయారు చేసిన హెల్మెట్ అనమాట. ఈ హెల్మెట్ 1 year నుంచి నేను యూజ్ చేస్తా ఉన్నా. ప్రీవియస్గా Q&Aలో కొంతమంది అయితే అడిగారనమాట, మీ దగ్గర ఉన్న ఇగ్నైట్ హెల్మెట్ రివ్యూ ఇవ్వమని చెప్పేసి. 1 year నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్లు ఏంటి అనే దాని గురించి సింపుల్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నోట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్లస్ పాయింట్, ఈ హెల్మెట్ మీరు కొనడానికి రీజన్ ఏంటంటే ప్రైస్ అనమాట. 3,500 రూపాయల్లోనే మీకు ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. ఆన్లైన్లో మీకు ప్రైస్ అయితే వ్యారీ అవుతూ ఉండిద్ది. ఆల్మోస్ట్ 4,000 రూపాయల లోపే మీకు ఈ హెల్మెట్ అయితే వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని 4,000 రూపాయలకి ఈ హెల్మెట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సైజెస్ విషయానికి వస్తే M, L, XL ఇట్లా మీకు 3 సైజెస్లో ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. దాని తర్వాత డ్యూయల్ వైజర్, ఈ లోపల ఇంకొక వైజర్ అయితే ఉంది కదా, సో ఇట్లా డ్యూయల్ వైజర్తో మీకు ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. మీరు మోటార్ సైకిల్ రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఎదురు ఎండ ఉందనుకోండి, అంటే 3:34 ఆ టైంలో మీకు ఎదురు ఎండ వస్తుంది అనమాట. కిందకి లాగేసేస్తే మీకు అంత తొందరగా అయితే ఎండ పడదు మీ కళ్ళల్లో. సో ఇట్లాంటి డ్యూయల్ వైజర్ ఉంటే చాలా వరకు బెటర్ అనమాట లాంగ్ వెళ్ళే వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే యాంటీ ఫాగ్ ఫిలిం అయితే ఇచ్చారు. సో ఈ క్లియర్ వైజర్కి యాంటీ ఫాగ్ ఫిలిం అయితే ఉంది. మార్నింగ్ 5:36 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ రైడ్స్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఫాగ్ రాకుండా క్లియర్ విజిబిలిటీ ఉండడానికి యాంటీ ఫాగ్ ఫిలిం అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది కావాలంటే మీరు రిమూవ్ చేసి నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇది ప్లస్ పాయింటే. దాని తర్వాత డబల్ డీరింగ్ అనే ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ D షేప్లో 2 అయితే ఉన్నాయి కదా, వీటి ద్వారా మనము ఇట్లా లాక్ అయితే వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ట్రాక్లో మోటార్ సైకిల్ రైడ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా హెల్మెట్కి డబల్ డీరింగ్ అయితే ఉండాలన్నమాట. ఇగ్నైట్ హెల్మెటే కాదు, మీరు ఏ హెల్మెట్ పర్చేస్ చేసినా సరే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది డబల్ డీరింగ్ ఉందా లేదా అని చూసుకోండి. డబల్ డీరింగ్ ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనేసేసేయండి. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ హెల్మెట్కి చిన్ కటన్ అయితే ఇచ్చారు. సో ఇది కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది. ఎవరైతే మోటో వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ చిన్ కటన్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది అనమాట. ఎయిర్ అయితే నాయిస్ వస్తుంది కదా, సౌండ్, గాలి సౌండ్ అయితే రిమూవ్ చేసిద్ది. ఇది ఈ హెల్మెట్లో అయితే ఉంది. దాని తర్వాత మీకు రిమూవబుల్ ప్యాడ్స్ అనమాట. సో ఈ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు రిమూవ్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. దాని తర్వాత స్పీకర్స్కి కొద్దిగా స్పేస్ అయితే ఉంది. మీ హెల్మెట్కి సెనా కానీ, బ్లూ ఆర్మర్ కానీ, లేకపోతే TVS స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఉన్నాయి కదా, సో బ్లూటూత్ ఇంటర్కమ్స్, వాటిని ఇక్కడ మీరు పెట్టేసుకొని లోపల స్పీకర్స్ పెట్టుకొని లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు పాటలు వింటూ హెల్మెట్ పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫీచర్కి ఎటువంటి డోకా లేదనమాట. దీని లోపల స్పీకర్స్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. దాని తర్వాత మీకు 1.5 kgs వెయిట్ అనమాట. సో ఈ హెల్మెట్ అయితే మీకు బరువు అయితే ఉండదు, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. బరువు ఎక్కువ ఉందనుకోండి, తలకాయకి పెట్టుకున్నప్పుడు మెడ నొప్పి అయితే వస్తుంది. నా దగ్గర ఎగ్జార్ హెల్మెట్ అయితే ఉంది. అది కాదని చెప్పేసి నేను ఎందుకు వాడుతున్నానంటే అది బరువు ఉండిద్ది అనమాట. సో బరువు ఉంటే మనం ఎక్కువ దూరం పెట్టుకుని వెళ్ళలేము, అందుకే దాన్ని పక్కన పెట్టేసి ఇదైతే వాడుతున్నాను 1 year నుంచి. దాని తర్వాత పిన్ లాక్ అయితే ఇచ్చారు వైజర్కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ క్లియర్ వైజర్ 150, 180, 200 అంతకు మించి ఎక్కువ స్పీడ్ వెళ్ళాం అనుకోండి, ఒక్కొక్కసారి ఇది ఇట్లా పైకి అయితే లెగిసి వెళ్ళిపోయింది అనమాట. సో అట్లా పైకి లెగవకుండా ఈ హెల్మెట్కి ఇట్లా లాక్ అయితే వేసుకోవచ్చు. ఇట్లాంటి లాక్ ఫీచర్ అయితే ఇచ్చారు. జనరల్గా 5,000-6,000 రూపీస్లో మీకు ఇట్లాంటి ఫీచర్ అయితే రాదనమాట. కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఈ ఫీచర్ కావాలంటే. సో ప్రైస్ తక్కువలోనే మీకు ఈ ఫీచర్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక మంచి రీజన్ మీరు ఈ హెల్మెట్ పర్చేస్ చేయడానికి. దాని తర్వాత ఎయిర్ వెంట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. నేను ఇక్కడ GoPro పెట్టుకోవడానికి ఇది క్లోజ్ చేసేసాను. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక ఎయిర్ వెంట్ అయితే ఉండిద్ది. ఈ పైన ఎయిర్ వెంట్స్ అయితే చూడొచ్చు, ఈ పైన కూడా ఉన్నాయి. ఇట్లా మీకు 3 ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇట్లా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు చల్లటి గాలి అయితే లోపలికి వెళ్ళి మీ తలని కూల్ చేస్తూ ఉండిద్ది అనమాట. ఫైనల్గా ఈ వైజర్ ఏదైతే ఉందో అది మీరు రిమూవ్ చేసుకోవచ్చు. బాగా స్క్రాచెస్ పడినాయి అనుకోండి, ఈ వైజర్ రిమూవ్ చేసి వేరే వైజర్ పెట్టుకోవాలంటే ఇక్కడ రెడ్ కలర్లో అయితే ఉంది కదా, సో దాన్ని ఇట్లా లాగంగానే మీకు ఇది బయటకు వచ్చేసిద్ది. ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు ఈ వైజర్ అయితే. అలాగే మీకు బ్లాక్ కలర్లో ఉంది, గ్రే కలర్లో ఉంది. ఇది గ్లాసీ ఫినిషింగ్, మీకు మ్యాటీ ఫినిషింగ్లో కావాలన్నా ఉంది. ఇట్లాంటి మంచి మంచి కలర్స్తో మీకు ఈ హెల్మెట్ అయితే లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ మీకు డాట్ సర్టిఫికేషన్, ISI సర్టిఫికేషన్ అయితే ఉంది. సర్టిఫికేషన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మంచి సర్టిఫికేషన్ అయితే ఈ హెల్మెట్లో ఉంది. ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే. ఇప్పుడు మైనస్ విషయానికి వస్తే ఈ బ్యాక్ సైడ్న ఏదైతే కుషన్ ఉందో ఇది కొద్దిగా సన్నగా అయితే ఉంది. సింగిల్ లేయర్ కుషన్ అని చెప్పుకోవచ్చు. కొంచెం లావుగా ఉంటే బాగుండేది. ఎగ్జార్ హెల్మెట్స్లో మీకు డబుల్ లేయర్ కుషన్ అయితే ఉండిద్ది. హెల్మెట్ పెట్టుకోగానే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉండిద్ది. ఇదేంటంటే మీరు కొనుక్కున్నప్పుడు పెట్టుకోగానే ఫిట్టింగ్ ఉన్నప్పటికీ ఒక 6-7 months అవ్వగానే మాత్రం కొంచెం సన్నగా అయితే అయిపోతుంది అనమాట. నాకైతే ఇది పర్సనల్గా అంతగా నచ్చలేదు, కొంచెం లావుగా ఉంటే బాగుండి అనిపించింది. తర్వాత ఇక్కడ చిన్ కటన్ అయితే ఉంది కదా, సో ఈ చిన్ కటన్ అయితే మీరు ఎగ్జార్ హెల్మెట్స్లో ఇక్కడ దాకా అయితే చూస్తారు, కొద్దిగా పెద్ద చిన్ కటన్ అయితే ఉండిద్ది. దీంట్లో కొద్దిగా చిన్న చిన్ కటన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అసలు ఏమీ లేకపోవడం కన్నా ఏదో ఒకటి ఇచ్చారు కదా,
సో అక్కడికి సంతోషపడాలి. బట్ ఇది కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది. నా వీడియోస్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఎంతవరకు క్వాలిటీ ఉండిద్ది ఏంటనేది మీరే కింద కామెంట్స్ చేసి చెప్పండి. బిల్ట్ క్వాలిటీ అనమాట. బిల్ట్ క్వాలిటీ మనం 5,000 రూపాయలు ఎగ్జార్ హెల్మెట్ పర్చేస్ చేస్తాం, ఇది 3,500కి వస్తుంది. 1,500 తగ్గుతుంది కదా అని చెప్పి మనం కొంటున్నాం కదా. వెయిట్ కూడా కొద్దిగా తగ్గిందని చెప్పాను కదా, వెయిట్ తగ్గడంతో పాటు కొద్దిగా బిల్ట్ క్వాలిటీ కూడా తగ్గిందనమాట. సో అంత ప్రీమియం ఫినిషింగ్ అయితే ఏమీ ఉండదు. నా దగ్గర ఆల్రెడీ ఎగ్జార్ హెల్మెట్ అయితే ఉంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇందులో అంత ప్రీమియం ఫినిషింగ్ అయితే అనిపించట్లేదు అనమాట. కొద్దిగా బిల్ట్ క్వాలిటీ దగ్గర ఇగ్నైట్ కంపెనీ వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఫైనల్ గా ఇక్కడ బ్యాగ్ క్వాలిటీ అయితే మీకు చాలా బేసిక్ బ్యాగ్ అయితే ఇచ్చారనమాట. అదే మీరు ఎగ్జార్ హెల్మెట్ పర్చేస్ చేశారనుకోండి, అందులో చాలా మంచి బ్యాగ్ అయితే ఉండేది, క్వాలిటీ చాలా బాగుండిద్ది. అలాంటి బ్యాగ్ ఇస్తే బాగుండేది. దీంట్లో చాలా బేసిక్ గా అయితే ఇచ్చారు. ఇట్లా వీళ్ళు ప్రైస్ అయితే కొంచెం తగ్గించడానికి కారణాలు అయితే ఇవన్నమాట. ఇక్కడ వీళ్ళు కొద్దిగా బిల్ట్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయితే అయ్యారు కాబట్టి మనకి ప్రైస్ అయితే తగ్గింది. ఫైనల్ గా ఈ హెల్మెట్ కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే 3,500కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ హెల్మెట్ అని చెప్తాను. ఎగ్జార్ హెల్మెట్ లో కూడా లేని ఫీచర్స్ అయితే ఈ హెల్మెట్ లో ఉన్నాయి. లైక్ ఈ వైజర్ లాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నాకు బాగా నచ్చింది బ్రో. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. మీరు ఎంత దూరం కావాలన్నా సరే ఈ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా ఇగ్నైట్ హెల్మెట్ కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్. ఈ హెల్మెట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.